కంచుకోటలో సిద్ధం సభకు సిద్ధమైంది వైసీపీ. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ అధినేత జగన్ నిర్వహించే సభకు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. సీమ జిల్లాలో క్లీన్ స్వీప్ టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. తగ్గట్లే అభ్యర్థులను ఎంపిక చేస్తూనే క్యాడర్ను రెడీ చేస్తున్నారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. భీమిలి, దెందులూరు బహిరంగ సభలు సక్సెస్ కావడంతో ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం సభపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది వైసీపీ. గత 2 సభల కంటే ఎక్కువగా ఇవాల్టి సభను విజయవంతం చేసేందుకు ప్లాన్ చేసింది. ఇక సీఎం జగన్ మధ్యాహ్నం 1:30కు తాడేపల్లి నుంచి బయలుదేరి రాప్తాడుకు వెళ్తారు. రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో సిద్ధం సభలు నిర్వహిస్తామంటున్నాయి వైసీపీ శ్రేణులు. రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డులో సుమారు 250 ఎకరాల మైదానంలో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి వైఎస్ఆర్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ క్యాడర్, అభిమానులు, ప్రజలు తరలిరానున్నారు. 10 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తుండగా 25 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. దెందులూరు సిద్ధం సభలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఇది అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది. జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. రాప్తాడు సిద్ధం సభకు లక్షల మంది వస్తారని అంచనా ఉండటంతో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీమలో నిర్వహించే సిద్ధం బహిరంగ సభ మంచి ఊపు తెస్తుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.